అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వానర సైన్యం నిర్మించినటువంటి గొప్ప రామసేతు గురించి తెలుసుకుందాం. ఇది నిశ్శబ్దంగా కనిపించే సముద్రమే, కానీ ఈ నిశ్శబ్దంలో కూడా రామనామం శాశ్వతంగా ప్రతిధ్వనిస్తుంది. సీతమ్మను లంకలో బంధించిన రావణుడిని ఎదుర్కోవడానికి శ్రీరాముడు సముద్ర తీరానికి వచ్చాడు. మార్గం లేదు, వంతెన లేదు, కానీ అపారమైన విశ్వాసం ఉంది. అప్పుడు నలుడు నేతృత్వంలో వానరసేన ఒక్కొక్క రాయిపై జై శ్రీరామ్ అని రాసి సముద్రంలో వేసింది. రాయి మునగాలి, కానీ రామనామం పడితే రాయి కూడా తేలేదు. అలా భక్తితో, త్యాగంతో, ఐక్యతతో సముద్రం మీద ఒకే దైవిక మార్గం నిర్మించబడింది. చంద్రుని వెలుగులో మెరిసి ఆ రామసేతువు రాయి కాదు, అది ఒక నమ్మకం. అక్కడ శబ్దం లేని కాని భక్తి ఉంది, అక్కడ యుద్ధం లేని కాని ధైర్యం ఉంది. శక్తి ఆయుధాల్లో కాదు, శక్తి భక్తిలో ఉందని ఈ రామసేతు ప్రపంచానికి చెబుతుంది. రాముడు నడిచిన దారి చరిత్ర కాదు, అది మార్గం, భక్తికి, నమ్మకానికి, మోక్షానికి. జై శ్రీరామ్. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి, మీ భక్తి మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దైవిక వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.